హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈ నెల 12వ తేదీన రాబోతున్నటువంటి ఎంతో పవిత్రమైనటువంటి హనుమన్ జయంతి అనేది రాబోతుందండి. ఈరోజు అంటే హనుమన్ జయంతి సాధారణమైనటువంటి రోజైతే కాదు. శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల ఇంట్లో అద్భుతాలు జరిగేటటువంటి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు అని ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. కానీ చాలా మందికి కూడా తెలియని ఒక గొప్ప రహస్యం అనేది దాగి ఉందండి. హనుమన్ జయంతి రోజున వివాహిత మహిళలు ఒక ప్రత్యేక రంగు చీర కట్టుకుంటే మాత్రం మీ యొక్క భర్తకి దీర్ఘాయుష్యు కలుగుతుందని, ఇంట్లో ఉన్నటువంటి దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుందని, మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా మటుమాయమైపోతుందని, అంటే తొలగిపోతుందని, లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటి గుమ్మం దాటి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతటి అద్భుతమైనటువంటి హనుమన్ జయంతి రోజున ఆడవారు ఏ రంగు చీరను కట్టుకోవాలి, ఆ రంగు ఏమిటి, అలాగే హనుమన్ జయంతి రోజున ఎటువంటి పూజలు చెయ్యాలి, అలాగే పూజ ఏ విధంగా చెయ్యాలి, హనుమన్ జయంతి రోజున అందరూ కూడా ఏ విధమైనటువంటి తప్పులను చేయకూడదు, మనం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి పూర్తి అంశాలను అయితే ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని మధ్యలో ఎక్కడా కూడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకైతే, అంటే తప్పకుండా ఈ వీడియోనైతే చూడండి. ఎందుకంటే మేము చివర్లో చెప్పే చిన్న పరిహారం మీ యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి తప్పకుండా చూడండి. అంతకన్నా ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కమెంట్ చేయండి. హనుమన్ జయంతి సందర్భంగా, హనుమన్ జయంతి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది భక్తికి, శక్తికి, రక్షణకు ప్రతీక. శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ ఉంటే అక్కడ చెడు శక్తులు అనేవి నిలవవు. అందుకే చాలామంది ఇంటి గుమ్మానికి హనుమంతుల వారి ఫోటోనైతే పెడతారు. పురాణాల ప్రకారం హనుమంతుడిని నిజమైన భక్తితో కనుక ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి వస్తుంది అని పెద్దలు నమ్ముతూ ఉంటారు. అలాగే ఆ యొక్క కుటుంబంలో, అంటే హనుమంతుల వారిని ప్రార్థించిన కుటుంబంలో అప్పులు కూడా తీరిపోతాయి. అంటే మీరు అప్పుల ఊబిలో ఉన్నా సరే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి, అంటే తగ్గిపోతాయి. భర్త యొక్క ఆరోగ్యం మెరుగవుతుంది. భార్య భర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. పిల్లలు చెప్పిన మాట వింటారు. ముఖ్యంగా వివాహం అయినటువంటి మహిళలు ఈరోజు చేసే పూజలకు ఎంతో ఎంతో శక్తి ఉంటుంది. ఎందుకంటే హనుమంతుడు శ్రీరాముడికి ఎంత నిస్వార్థ భక్తుడు, అలాగే కుటుంబాన్ని కాపాడే శక్తిని కూడా ఇస్తాడని నమ్మకం. అందుకే ఈరోజు కొన్ని చిన్న చిన్న ఆచారాలు కనుక పాటిస్తే అవి జీవితంలో పెద్ద పెద్ద మార్పును తీసుకొని వస్తాయని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి విషయం, అంటే ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏంటంటే కనుక, హనుమన్ జయంతి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలి. పెద్దలు చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే, ఈరోజు మనం చూసుకుంటే ఈరోజు ఎరుపు రంగు చీర లేదా కాషాయం రంగు చీరను ధరించడం వలన ఎంతో శుభప్రదం. అలాగే దీనితో పాటుగా ఆకుపచ్చ రంగు చీర ధరించిన శుభప్రదమే. ఎంతో ఎంతో మంచి జరుగుతుంది. ఎందుకంటే కాషాయం రంగు ధైర్యానికి, భక్తికి, శక్తికి సంకేతం. ఇది హనుమంతుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రంగు అని చెబుతారు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం. అలాగే గ్రీన్ కలర్
శుభానికి సూచిక. ఈ రెండు శక్తులు కలిసి కుటుంబంలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయని నమ్మకం. అలాగే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొడతాయి. ముఖ్యంగా ఉదయం పూట స్నానం చేసి తలకి కుంకుమ పెట్టుకుని వచ్చి కాషాయం లేదా ఎరుపు రంగు చీరను కట్టుకుని హనుమన్ ఆలయానికి వెళ్తే భర్తకు దీర్ఘాయుష్యు కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలామంది చేసే తప్పు ఏంటంటే కనుక పూజ రోజు నలుపు రంగు లేదా పూర్తిగా ముదురు రంగులు ధరించడం. ఇది చాలా పెద్ద పొరపాటు. పూజ రోజున అంటే హనుమాన్ జయంతి రోజున నలుపు రంగు చీర, అలాగే నీలం రంగు చీరలు, అలాగే ముదురు రంగు చీరలను అస్సలు ధరించకూడదు. ఇంట్లోని వారందరికీ కూడా ఇది వర్తిస్తుందని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. ఈరోజు సాధ్యమైనంత వరకు ప్రకాశవంతమైనటువంటి రంగులను మాత్రమే ధరించాలి. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక ఈ రంగు చీర కట్టుకున్న తర్వాత ఓం శ్రీ హనుమతే నమః అని ఒక 11 సార్లు చెబితే కనుక మీ మనసులోని భయాలన్నీ కూడా తొలగిపోతాయని మనకు పెద్దలు అలాగే జ్యోతిష్య నిపుణులు కూడా మనకు చెప్పడం జరిగింది. ఇలా పాటించండి. ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి పరిహారం అనేది హనుమాన్ జయంతి రోజున చేసే పరిహారం అనేది చెప్పబోతున్నాను. హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం దగ్గర చిన్న నూనె దీపం వెలిగించండి. ఆ దీపంలో కొద్దిగా నువ్వుల నూనెను వేసి ఒక ఎర్ర పువ్వును పెట్టండి. ఆ తరువాత కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి హనుమాన్ చాలీసా లేదా కనీసం జై శ్రీరామ్ అని ఒక 21 సార్లు జపించండి. పెద్దలు చెప్పిన ప్రకారం ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి పనులు అనేవి పూర్తయిపోతాయి. అప్పుల బాధ పూర్తిగా తొలగిపోతుంది. మనసులో ధైర్యం పెరుగుతుంది. కొందరి ఇళ్లలో ఎప్పుడూ కూడా చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. డబ్బు అనేది చేతిలో ఉండదు. అంటే ఎంత సంపాదించినా కూడా ఆ డబ్బు అనేది ఎప్పుడు ఖర్చయిపోతూనే ఉంటుంది. డబ్బులు చేతిలో నిలవడం చాలా తక్కువైపోతుంది. అలాంటి వారు ఈరోజు భక్తితో కనుక ఈ చిన్న పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుందని చాలామంది కూడా నమ్ముతారు. కాబట్టి ఈ విధంగా చేయండి, శుభ ఫలితాలను పొందండి. ఒక్క విషయం మాత్రం మీరైతే గుర్తుపెట్టుకోండి. పూజలు అంటే కేవలం డబ్బు రావడం కోసం మాత్రమే కాదండి. మన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్సు కూడా చాలా ముఖ్యం. ఒక ఇంట్లో భార్య మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే ఆ ఇంట్లో దేవుడి కటాక్షం తప్పకుండా ఉంటుంది అని మనకు పెద్దలు అయితే చెప్తారు. చాలామంది మహిళలు కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తారో ఎవరికీ తెలియదు. తమ బాధలను పూర్తిగా మనసులోనే దాచుకొని కుటుంబాన్ని నిలబెడుతూ ఉంటారు. అలాంటి ప్రతి అమ్మకి హనుమంతుడు ధైర్యాన్ని ఇస్తాడని నమ్మకం. కాబట్టి హనుమాన్ జయంతి రోజున భయాలను పూర్తిగా వదిలివేయండి. మనస్ఫూర్తిగా ఆ హనుమంతుడిని ప్రార్థించండి. మా కుటుంబం సంతోషంగా ఉండాలి అని ఒక్కసారి నిజమైన భక్తితో కోరుకోండి. ఆ భక్తి ముందు ఎలాంటి కష్టము కూడా నిలవదు అని హనుమాన్ భక్తులు చెప్తూ ఉంటారు. కాబట్టి అమ్మలారా, ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా కాషాయం రంగు లేదా ఎరుపు రంగు చీర ధరించి భక్తితో హనుమంతుడిని ప్రార్థించండి. మీకు మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసమైతే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మేము పెట్టే ప్రతి వీడియోని కూడా మీరైతే
తప్పకుండా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరికొంతమంది అయితే ఈ వీడియోనైతే చూడగలుగుతారు. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకైతే ధన్యవాదాలు.